హలో నోహారా రెసిడెన్స్. హో హలో, గుడ్ ఈవినింగ్. ఏమంటున్నారు? కజామా ఇంకా ఇంటికే రాలేదా? షిన్చాన్ కూడా ఇప్పుడే ఇంటికొచ్చాడు. ఒక్క నిమిషం ఉండండి. షిన్చాన్, కజామా ఇంకా మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళలేదట. వాళ్ళందరూ ఎక్కడున్నారో నీకు తెలుసా? నేను మీకు అర్థమయ్యేలా తెలుగులోనే కదమ్మా చెప్పాను. వాళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. మళ్ళీ అడుగుతారేంటి? షిన్చాన్ ఏం చెప్తున్నాడంటే షిన్చాన్ కంటే ముందే వాళ్ళు బయలుదేరారట. సరే సరే, నాకేమైనా తెలిస్తే ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాను. వాళ్ళందరూ అక్కడే ఉన్నారా? నువ్వేమంటున్నావు? కసామా ఇంకా నీ మిగతా ఫ్రెండ్స్ అందరూ కాసుగాబే థియేటర్ లోనే ఉన్నారా? అవునా? ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి? షిన్చాన్ ఎలాగైనా మనం వాడిని వెతకాలి. ఓకే. షీరావ్, 2 నిమిషాలు వెయిట్ చేయి. 2 గంటల్లో వచ్చేస్తాను. వచ్చాక తిందాం. ఓకే, బై బాయ్. ఇదే కాసుకాబే థియేటర్. ఇటు వెళ్దాం రండి. ఓయ్ కసామా, బో నేనే. మీరందరూ ఎక్కడున్నారు? తమ్ముడు మసావ్, ఎక్కడున్నావురా నువ్వు? కసామా, బోచాన్, నాని, మజావ్ ఎక్కడున్నారు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం థియేటర్లోనే కదా ఉండాలి. మనం ఉన్నింది రాత్రిపూటే కదా. ఏదో మనం కౌబాయ్ మూవీలో ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. అంటే మనందరం ఇప్పుడు అమెరికాలో ఉన్నాం. కాసుగాబే అమెరికా పక్కనే ఉంటుందని నాకు ఇన్నాళ్ళు తెలియలేదు నాన్న. అరే అలాంటిది ఏ ఉండదు షిన్చాన్. అమ్మా ఏంటిది? ఎందుకు ఇలా లాక్ అయి ఉంది? నాకు తెలీదు షిన్చాన్, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకేమో ఇక్కడ మనుషులు ఉన్నట్టే అనిపిస్తోంది. పద ఇంకా కాస్త ముందుకెళ్ళి చూద్దాం. సూపర్ జైంట్ రోబోట్. అవును, ఇదేలా ఇక్కడికి వచ్చింది? కానీ నాకు సైఫై అస్సలు నచ్చదు. ఆగు షిన్చాన్, ఈ చోటు గురించి మనకు అసలు ఏం తెలియదు. ఏమైనా జరగచ్చు. మనం చాలాసేపు నడుస్తూనే ఉన్నాం కదా. అవును, ఇంకా మనం ఎంత దూరం నడవాలో ఏంటో. పక్కన ఏం కనిపించడం లేదు. మనం తిరిగి వెనక్కి వెళ్ళాలి. నాకు ఎందుకో భయంగా ఉంది. పిల్లల్ని కూడా మనం వెతకాలి కదా. రైల్వేలైనా మనం ఈ ట్రాక్ ని ఫాలో అవ్వాలి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. పద మిక్సీ.